హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఐ థింక్ ఫ్రమ్ పాస్ట్ ఒక 5-6 వీడియోల నుంచి మనల్ని ఏం షేక్ చేస్తుంటాయి, మనం అన్షేకబుల్గా ఎందుకు ఉండలేకపోతున్నాం అనే టాపిక్స్, మల్టిపుల్ టాపిక్స్ మీద మనం మాట్లాడుకున్నాం. యాంగ్జైటీ గురించి మాట్లాడుకున్నాం. దెర్ ఆర్ మెనీ టాపిక్స్, రైట్? ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనల్ని షేక్ చేసే వాటిల్లో ఇంకొక చాలా పెద్ద ఛాలెంజ్ ఒకటి ఏంటంటే, మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, లేదా మనల్ని చులకన చేసి ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు చాలామంది షేక్ అవుతారండి. అటువంటి సందర్భంలో అన్షేకబుల్గా ఎలా నిలబడాలి అనేది, ఏం చేస్తే నిలబడగలుగుతాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ December 21st and 22nd, ఎస్పెషల్లీ మీరు కనుక ఓవర్ థింకర్స్ అయితే ఈ ప్రోగ్రామ్ మీకోసమేనండి. బీ అన్షేకబుల్. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ ఉంటుంది. న్యూ ఇయర్లోకి వెళ్ళే ముందు సాలిడ్ మైండ్తో కనుక న్యూ ఇయర్లోకి ఎంటర్ అయితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ అన్షేకబుల్ ప్రోగ్రామ్ ఎవరైతే అటెండ్ అవుతారో, ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే, ఎవరైతే అటెండ్ అవుతారో ప్రీమియం మెంబర్స్కి రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ లైవ్ వర్క్షాప్ జనవరిలో జరుగుతుంది. అది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. కాకుండా మీరు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ దాంట్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి. ఫస్ట్, అవతల వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు మన రెస్పాన్స్ ఏంటి, మనం ఏం చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, అసలు వాళ్ళు ఎందుకు కంటిన్యూస్గా ఇన్సల్ట్ చేస్తున్నారు ఆర్ తక్కువ చేసి మాట్లాడుతున్నారు, మనమేమన్నా తప్పు చేస్తున్నామా, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ది తెలుసుకోవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు నేను కూర్చున్నట్టు ఒక చైర్లో చాలా రిలాక్స్గా మీరు కూర్చొని ఉన్నారు. ఏమండి, ఏదో ఒక గార్డెన్లో కూర్చొని ఉన్నారు. ఎక్కడి నుంచో ఒక పాము వచ్చి, ఒక విషపూరితమైన సర్పం, ఒక పాయిజనస్ స్నేక్ వచ్చి మిమ్మల్ని కాటేసింది. ఇమ్మీడియట్గా మీరేం చేస్తారు? ఏది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇమ్మీడియట్గా మీ అప్రోచ్ ఏంటి? డెఫినెట్గా ట్రీట్మెంట్, హాస్పిటల్కి పరిగెత్తుతాం, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకొంచెం స్టేబుల్ మైండ్, ఆలోచించే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే విషం ఎక్కకుండా ఎమ్మటే ఒక కట్టుకొని ఆ విషయం పైకి వెళ్ళకుండా జాగ్రత్త పడతాం. సో దట్ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఏ ప్రమాదం జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటాం కదా. పాము కాటేయంగానే ఫస్ట్ మనం ట్రీట్మెంట్ మీద దృష్టి పెడతామా, లేకపోతే ఆ పాము ఎక్కడుందో ఎతికి ఆ పామును పట్టుకొని, పావా నువ్వు నన్నెందుకు కాటేశావు, నేనే దొరికానా నీకు కాటేయటానికి, నేను నీకేం అన్యాయం చేశా, ఈ సోదంతా కూర్చొని చెప్తామండి. లేదు, కూర్చొని అయ్యో పాము నన్ను కాటేసింది, పూర్వజన్మలో నేనేదో పాములకు పాపం చేశా. కాటేయంగానే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటి? ట్రీట్మెంట్. అవతల వాళ్ళు మనని చులకన చేసి, తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ మాటలు మన మైండ్లో కోపం అనే విషయం చాలా ఫాస్ట్గా మన మైండ్లో పాకుతుంది. లేకపోతే బాధ అనే విషయం చాలా ఫాస్ట్గా పాకుతుంది. పాము విషం పాకకుండా ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఒక గుడ్డ కట్టేస్తున్నాం, అడ్డుగా విషం పాకకుండా బ్లాక్ చేస్తున్నాం. సిమిలర్లీ మనం ఫస్ట్ వాళ్ళ సెంటెన్సెస్, వాళ్ళ మాటలు మన మైండ్లోకి ఎక్కకుండా బ్లాక్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. ఎందుకంటే మైండ్ చెదిరిపోతుంది. ఒక్కొక్కసారి అవతల వాళ్ళు ఆ చులకన చేసే విధానం, బుల్లీ చేసే విధానం, ఇన్సల్ట్ చేసే విధానం చాలా మర్సీలెస్గా ఉంటుందండి. చాలా క్రూరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ పదాలు, ఆ మాటలు చాలా బాధను కలిగిస్తాయి, కోపాన్ని కలిగిస్తాయి. సో ఫస్ట్ ఏంటి? బ్లాక్ చేయాలి. మన మైండ్లోకి రాకుండా బ్లాక్ చేయాలి. ఎలా చెయ్యగలుగుతాం? వాళ్ళు అంతంత మాటలు అంటుంటే మనం అన్షేకబుల్గా ఎలా నించోగలుగుతాం, ఎలా బ్లాక్ చేయగలం? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు నా చేతిలో ఒక బొమ్మ ఉంది, బ్లూ కలర్ బొమ్మ. ఏం బొమ్మ అండి ఇది? బుద్ధుడి బొమ్మ కదా. బుద్ధుడు కనిపిస్తున్నాడుగా. ఇది బుద్ధుడి బొమ్మ కాదు, ఈయన బుద్ధుడు కాదు
అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు నమ్ముతారా? ఏమంటే నేను ఎంత మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా, లేకపోతే నాలాంటి వాళ్ళు ఇంకొక 1000 మంది వచ్చి ఇది బుద్ధుడి విగ్రహం కాదు, ఈయన బుద్ధుడు కాదు, ఈయన బుద్ధుడు కాదు, ఇది బుద్ధుడి విగ్రహం కాదు అంటే మీరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరు అంటే మీకు బుద్ధుడు ఎలా ఉంటాడో తెలుసు, బుద్ధుడి కళ్ళు ఎలా ఉంటాయో తెలుసు, బుద్ధుడి ముక్కు ఎలా ఉంటుందో తెలుసు, ఈ బుద్ధుడి తల మీద ఇవన్నీ పెట్టుకొని ఆయన ఎన్నో మీరు చూశారు. సో బుద్ధుడు ఎలా ఉంటారో తెలుసు కాబట్టి ఇది బుద్ధుడు కాదన్నా మీరు నమ్మరు. అదేవిధంగా మీ గురించి మీకు తెలిస్తే, మీ దమ్మేంటో మీకు తెలిస్తే, మీ స్ట్రెంగ్స్ ఏంటో మీకు తెలిస్తే, ఒకటి కాదు 100 మంది వచ్చి నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్ గాడివని చెప్పినా సరే, ఎంత చులకన చేసినా, ఎంత ఇన్సల్ట్ చేసినా సరే మైండ్లోకి అది ఎక్కదు. అన్ఫార్చునేట్లీ ఛాలెంజ్ ఏంటంటే మనకి బుద్ధుడి గురించి తెలుసు. ఇది తీసుకోండి. అన్ఫార్చునేట్లీ ఛాలెంజ్ ఏంటంటే అండి, ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏంటంటే మనకి బుద్ధుడి గురించి తెలుసు, రాముడి గురించి తెలుసు, కృష్ణుడి గురించి తెలుసు, క్రైస్ట్ గురించి తెలుసు, చాలామంది గురించి తెలుసు, మన గురించే మనకు తెలీదు. అందుకే అవతల వాళ్ళు చిన్న మాట నీ వల్ల కాదన్నా, నువ్వు వేస్ట్ గాడివన్నా, నువ్వు దరిద్రుడివన్నా, ఏమన్నా సరే వాళ్ళు ఇన్సల్ట్ చేయగానే ఎమ్మటే విషయం మైండ్లోకి ఎక్కేస్తుంది. పాము కాటుకి గనక గుడ్డ కట్టుకొని ఆపినట్టు మనం ఆపలేకపోతున్నాం. మన గురించి మనకు తెలవాలి, మన సత్తా ఏంటో మనకి తెలవాలి. ఇంకా సింపుల్ పదంలో చెప్పాలంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, మన మీద మనకు నమ్మకం ఉంటే ఎవరి ఇన్సల్ట్స్కి మనం రెస్పాండ్ అవ్వాలి, ఎవరు చులకన చేస్తే మనం రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి రెస్పాండ్ అవ్వద్దు, ఎవరు రెచ్చగొడితే మనం సమాధానం ఇవ్వాలి, ఎవరికి సమాధానం ఇవ్వక్కర్లేదు అన్న క్లారిటీ వస్తుందండి. అరే కశ్యప్, అసలు అవతల వాళ్ళు ఎందుకు చులకన చేస్తుంటారు? వాళ్ళకి పని పాటు ఉండదా? ఎందుకు వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేయాలి? నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో ఏం ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేసాం మనం? పాము కాటేయటం. పాము ఎందుకు కాటేస్తుంది? పాముకి కాటేయటం సహజ లక్షణం, విషం చిమ్మటం సహజ లక్షణం. పాము ప్రేమతో కాటేసినా సరే విషమే వస్తుంది, అది పాము సహజ లక్షణం. మనల్ని చులకన చేసేవాళ్ళు, ఇన్సల్ట్ చేసేవాళ్ళు, బుల్లీ చేసేవాళ్ళు, మన తప్పు లేకుండా మనల్ని నిందించేవాళ్ళు, వాళ్ళకి అది ఒక సహజ లక్షణం కాదు, కానీ నేర్చుకున్న లక్షణం, లెర్న్డ్ హ్యాబిట్ అండి అది. వాళ్ళకి అది అలవాటైపోయింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పాముతో బేరాలాడటమా, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవటమా? ట్రీట్మెంట్ అంటే అవతల వాడితో చులకన చేసినప్పుడు అవతల వాడితో బేరాలాడటం ముఖ్యం కాదండి. ఫస్ట్ మనం అన్షేకబుల్గా నిలబడాలి. ఎలా నిలబడగలం? మన గురించి మనకు తెలిసినప్పుడు, అవతల వాడు చెప్పే దాంట్లో మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నిజం లేదు అని మనం గమనించగలిగినప్పుడు. ఇప్పుడు అవతల వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే మనకు మండుతుందే, మరి మనల్ని మనం తెలుసుకోకుండా మన కెపాసిటీ ఏంటి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి, మనలో ఎంత దమ్ముంది, స్ట్రెంగ్త్ ఉంది, మనకి మనం తెలుసుకోకపోతే మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకున్నట్టు కాదా అండి? ఒకసారి ఆలోచించండి. మనకి మనమే గౌరవం ఇచ్చుకోలేకపోతే ఎదుటి వ్యక్తి ఎందుకు గౌరవం ఇస్తాడండి? మనల్ని మనమే తక్కువ చేసి చూసుకుంటుంటే అవతల వ్యక్తి మంచిగా ఎందుకు చూస్తాడు? మనల్ని మనమే ఇన్సల్ట్ చేసుకుంటున్నాం. నాకు చేత కాదు, నేను పనికిరాని వాడిని, నేను దరిద్రుడిని, నేను వేస్ట్ గాని, నా వల్ల ఏం కాదు అని మనమే ఇన్సల్ట్ చేసుకుంటుంటే ఎదుటి వ్యక్తికి మనం ఛాన్స్ ఇవ్వట్లేదండి. ఎదుటి వ్యక్తి ఇన్సల్ట్ ఎందుకు చేయడు? ఛాన్స్ ఇస్తున్నాం మనం. ఇప్పుడు పాము విషయంలో పాము వచ్చి దగ్గరికి రాకుండా, పాము మన దగ్గరికి రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే పాము వచ్చి కాటేయగలదా? కాటేయలేదు. అవతల వాళ్ళని మనం ఇన్సల్ట్ చేయడానికి అలౌ చేస్తున్నాం. ఇది మారాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ పెరగాలి. సెల్ఫ్ అవేర్నెస్ పెరిగితే ఏమవుతుందంటే మన దమ్మేంటో మనకు తెలుస్తుంది. తద్వారా సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. అప్పుడు అవతల వాళ్ళు ఇన్సల్ట్ చేసినా వాడు చెప్పే దాంట్లో నిజం లేదు అని ఈజీగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. తద్వారా షేక్ అవ్వం.
అన్షేకబుల్గా నిలబడగలుగుతాం.